గంజాయిపై ఏపీ పోలీసులు సీరియస్. ఎక్కడికక్కడే కఠిన చర్యలు. విజయనగరం బొబ్బిలిలో గంజాయి గ్యాంగ్ ఆటకట్టు. కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్న గంజాయి ముఠ. అందుకే మైనర్లపై దాడులు జరుగుతున్నాయా? ఎందుకు ఈ పరిస్థితి? కిలోలు గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? తాజాగా జరిగిన అత్యాచారాల్లో గంజాయి దుండగులే ఉన్నారా? ఇంతకీ ఈ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు దీనికి మూలం? పోలీసులు కొరడాతో సిద్ధమైనట్టేనా? ఈ ప్రత్యేక విషయాలపై స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి శివారు ప్రాంతంలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. కోమటిపల్లి సమీపంలోని విద్యాసంస్థ వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ విషయాలను డీఎస్పీ భవ్యారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. నిందితులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు డీఎస్పీ భవ్యారెడ్డి. నిందితుల నుంచి 4 కిలోల 774 గ్రాముల గంజాయి, 8 మొబైల్ ఫోన్లు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గంజాయి అక్రమంగా కలిగి ఉండడం, వినియోగించడం, సరఫరా చేయడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో వీరు ఒడిశా రాష్ట్రంలోని రాయ్గఢ్ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి విద్యాసంస్థల పరిసరాల్లో విక్రయిస్తున్నట్టు బయటపడింది. పట్టుబడిన వారిలో 11 మంది ముద్దాయిలతో పాటు ఓ జువైనల్ కూడా ఉన్నట్టు తెలిపారు. వీరిలో 3 గంజాయి పెడ్లర్లు కాగా 7 వినియోగదారులు ఉన్నట్టు గుర్తించారు. బొబ్బిలి సీతానగరం మండలానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఈ ముఠాకు సోర్స్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతనితో కలిసి చోటుపల్లి అఖిల్, లంక చందు అనే వ్యక్తులు రాయ్గఢ్కు వెళ్లి గంజాయిని తెచ్చి స్థానికులకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు ప్రాంతంలోని కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ యువతను మత్తుబారిన పడేస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుబడిన 3 ప్రధాన నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. మిగిలిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గంజాయి వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి సేవించి టీజింగ్కు పాల్పడిన ఆడపిల్లలపై దాడులు చేసిన తీవ్రమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గతంలో బొబ్బిలిలోనే ఫోక్సో చట్టాన్ని ప్రయోగించి కఠిన శిక్ష అమలు చేసిన ఉదాహరణలున్నాయని గుర్తు చేశారు. అలాంటి నేరాలకు 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సో దట్ వీళ్ళని ఎలా బయటికి తీసుకొని రావాలి, ఇలాంటి ఈ ఒక డ్రగ్ అబ్యూస్ నుంచి అనేది మన ముఖ్య ఉద్దేశం. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటంటే, మనకి ఈ మధ్య ఈ ఈవ్ టీజింగ్ అనేది కూడా కనిపిస్తున్నాయి. ఈవ్ టీజింగ్ ఎవరైనా చేసినా కూడా ఎక్కడైనా పోలీసులు ఖచ్చితంగా వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని స్పేర్ చేయకుండా. ఎందుకంటే ఆడపిల్లల మీద ఎవరైనా ఏదైనా ఒక రాంగ్ జెస్చర్ చేసిన, రాంగ్ వర్డ్ చెప్పిన, రాంగ్ యాక్ట్ చేసిన మనకు ఆల్రెడీ పోక్సో చట్టం కింద బొబ్బిలి సబ్ డివిజన్లోనే మనకి చాలా ఇమీడియట్గా విదిన్ 1 or 2 months కన్విక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకి రీసెంట్గా చూస్తే 20 years పనిష్మెంట్ కూడా మనకి పోక్సో చట్టం కింద వచ్చాయి మనకి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయం జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. కాలేజీల చుట్టూ యువతిని వేధించినా, మత్తులో హింసకు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బొబ్బిలి ప్రాంతంలో గంజాయి కనిపించినా, విక్రయించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ కాలేజ్ చుట్టూరా పిల్లల్ని ఏడిపించడం కానీ, ఆడపిల్లల జోలికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పోలీస్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి హూ ఆర్ గోయింగ్ టు డూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, లేకపోతే ఆడపిల్లల మీద వేషాలు వేస్తే మనం మాత్రం స్పేర్ చేయడం అనేది జరగదు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజం, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.